హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మండే రోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. సో నేను 5కే లేసి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. డైలీ మన వ్లాగ్స్లో అయితే పూజ చూపిస్తున్నానని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా ఎర్లీగా లేచేసి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇంకా మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇంకా పూజ అంతా కూడా చేసేసి ఇది వచ్చేసి మండే వ్లాగ్ అన్నమాట. డే రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంకా మండే ఫాస్టింగ్ కాబట్టి నేను ఇంక ఈరోజు దోశ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా చాలా డేస్ నుంచి మా పాప కూడా అడుగుతుంది, మమ్మీ దోశ చేసుకుందామని చెప్పేసి. ఇంకా అందుకే ఇంకా దోశ అయితే నానబెట్టేస్తున్నాను. నేనైతే ఇంకా నైట్ అయితే నానబెట్టలేదు, మార్నింగే నానబెడుతున్నాను. పూజ అయిన తర్వాత 7 o'clock అలా నానబెట్టేస్తున్నాను బియ్యము అండ్ మినప్పప్పు అన్నమాట. 2 చెంబుల మినప్పప్పు తీసుకున్నాను, చిన్న చెంబులు. అలాగే 3 cups ఆఫ్ బియ్యం తీసుకున్నాను అన్నమాట. ఈక్వల్ తీసుకోవద్దు, మినప్పప్పు తక్కువ బియ్యం ఎక్కువ తీసుకుంటేనే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి కదా. అందుకే ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత పూజ చేసుకొని ఇంకా బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను 11కి అట్లా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఒక 2-3 hours నానబెట్టిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను నైటే నానబెట్టాల్సింది, బట్ మర్చిపోయాను. ఇంకా మర్చిపోయి అట్లానే ఉన్నా కాబట్టి నానబెట్టలేకపోయినా, అందుకే పొద్దున్నే నానబెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే కూడా నేను మండే విత్ థర్స్డే అండ్ ఫ్రైడే రోజు కంపల్సరీగా ఇల్లు మొత్తం సాంబ్రాన్ని అయితే వేస్తానని చెప్పాను కదా. ఇంకా నార్మల్గా ఇప్పుడు అందరు లేచిన తర్వాత అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాక కంపల్సరీగా ఎన్ని ఇండ్లు ఉంటే ఇంకా అంతా కూడా నేను సాంబ్రాణితో కాసేపు ఉంచుతా అన్నమాట. అలా పొగ పెట్టేసి ఇలా సాంబ్రాణి మనము వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. అలాగే ఇంకొకటి, మనకి దోమలు అయితే ఈ మధ్యలో చాలా ఎక్కువ అయిపోయాయి, వర్షాకాలం కాబట్టి దోమలు అయితే బాగుంటున్నాయి కదా. సో ఇలా సాంబ్రాణి పెట్టుకోవడం వల్ల కూడా మనకి దోమలు అనేవి తక్కువ అయిపోతాయి అన్నమాట. సో నేనైతే పక్కాగా మండే, థర్స్డే, ఫ్రైడే రోజు అయితే కంపల్సరీగా నేను సాంబ్రాణి అయితే మా ఇండ్లలో అయితే వేసుకుంటాను నేనైతే. అండ్ ఇంకా మా పాప లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా బెడ్ సర్దడం అయితే ఇంకా అట్లానే ఉండిపోయిందన్నమాట. ఇంకా పూజ అయిన తర్వాత నేను బెడ్ అనేది ముట్టానన్నమాట. ఎందుకంటే మనం చికెన్ తిని అట్లాగే ఉంటాం కాబట్టి ఇంకా మనం బొంతలు బెడ్స్ ముట్టి పూజ అట్లా చెయ్యం కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను అది లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అది లేవగానే దానికి పాలు, పిల్లలతో వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం, కానీ అది చేయాలి కదా అని చెప్పేసి చేస్తున్నాం అన్నమాట. ఇంకా అంటే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఇట్లనే బాగా స్పేస్ చేస్తారని అనుకుంటున్నాను పిల్లలతో. సో ఇంకా దానికి స్నానం పోపించేసి పాలు బూస్ట్ ఇచ్చేసి బిస్కెట్స్ అట్లా తినిపించేసిన తర్వాతే ఇంకా మంచిగా బెడ్షీట్ అనేది నేను పర్చేసుకొని మొత్తం అన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా పాపనైతే రెడీ చేసేసాను, అది ఇంకా బయటకు వెళ్ళి వచ్చేసింది అన్నమాట. ఆలోపు నేను ఇంకా వంట ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తూ ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట. సో ఇంకా పాప లేవలేదని చెప్పేసి నేను ఇంకా ఇవి తుడవలేదన్నమాట. ఈ ఇల్లు ఒకటి మధ్యలో ఉంటుంది, బెడ్రూమ్ అయితే నేను అప్పుడు క్లీన్ చేసుకోలేదు. మార్నింగ్ అయితే హాలు అండ్ కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను, అండ్ బెడ్రూమ్ కూడా ఇప్పుడు క్లీన్ చేసేసాను అనమాట. కంపల్సరీగా మండే, థర్స్డే, ఫ్రైడే అయితే నేను కంపల్సరీగా క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఈ 3 weeks అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 3 weeks అనే కాదు, డస్ట్ ఉన్నప్పుడు క్లీన్ చేస్తా, బట్ ఈ 3 weeksకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. సో అందుకోసమే ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఒక పక్కనైతే వంట స్టార్ట్ చేసేసాను, వంట చేస్తూ ఇంకా క్లీనింగ్ అయితే చేసేద్దామని ఇంకా బెడ్ అంతా కూడా సర్దేశాను. బెడ్రూమ్ అయితే ఇంకా ఊడ్చేసి ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. సో ఈ మధ్యలో ఎందుకో చాలా దోమలు వస్తున్నాయి. అబ్బా ఎంత కేర్ తీసుకున్నా కానీ, ఎంత నీట్గా ఉంచినా, అలాగే మనం ఆల్ అవుట్ యూస్ చేస్తున్నా కానీ సన్న సన్న దోమలు అట్లాగే ఉంటున్నాయి. ఎందుకంటే మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఉంటాయి. మా ఇంట్లోనే కాదు, ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటారో, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో పక్కాగా సన్న దోమలు అయితే కంపల్సరీగా ఉంటాయి అనుకుంటున్నాను. సో అవే డేంజర్ అన్నమాట. ఎందుకంటే పిల్లలు అక్కడక్కడ టాయిలెట్ పోయడం కానీ అట్లాంటివి, అప్పుడప్పుడు తిన్నాయి ఉల్కడం కానీ అట్లాంటివి ఉంటాయి కదా. సో వాటి వల్ల మనకి దోమలు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ మనం కేర్గా ఉండాలని అనుకుంటా. మ్యాక్సిమం నేను ఎంతవరకు నీట్గా
ఉంచాలి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట. పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా కష్టం అన్నమాట వీడియోస్ తీస్తూ. అంటే చాలామంది న్యూగా యూట్యూబర్స్ చాలామంది వచ్చారు, చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లని చూస్తూ యూట్యూబ్ చేస్తున్న వారు ఉన్నారు. సో వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. పిల్లల్ని చూసుకుంటూ మంచిగా మనం వీడియోస్ చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. సో పెద్ద ఏదో వర్క్ అని అట్లా ఫీల్ అవుతారు కదా చూసేవాళ్ళు. సో వాళ్ళకి చెప్తున్నాను, మీకేం అనిపించదు, చేసే వాళ్ళకైతే అనిపిస్తుంది. సో అట్లా అన్నమాట. పిల్లల్ని చూస్తూ యూట్యూబ్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. అలాగే ఫ్లోర్ క్లీన్కి మీరు నార్మల్గా మంచి స్మెల్ రావాలంటే ఫ్లోర్ క్లీనర్తో పాటు కాస్త షాంపూ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోండి. అలాగే మీకు దగ్గరలో వేప చెట్టు అట్లా ఉంటే వేపాకులు వేసుకుంటూ మంచిగా క్లీన్ చేసుకుంటే ఫ్లోర్ అనేది మంచిగా క్లీన్తో పాటు మనకి దోమలు ఈగలు రాకుండా కూడా ఉంటాయి. నేనైతే మ్యాక్సిమం వరకు మా ఇంట్లో అప్పుడప్పుడు ఇంకా ఇది అక్కడక్కడ అన్నీ ఉల్కపోస్తుంది కాబట్టి ఈగలు దోమలు అనేది కామన్. సో మ్యాక్సిమం నేను ఆల్ అవుట్ యూజ్ చేస్తాను. అలాగే ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేశానని చెప్పేసి ఇంకా దోమల అగరబత్తీలు అయితే వాడతా అన్నమాట. అది ఇంట్లో లేనప్పుడు పెట్టేసి రూమ్ లాక్ చేసేసి బయట ఉంటామన్నమాట. సో అట్లా చేస్తే మనకి దోమలు రాకుండా ఉంటాయి. మనకి బయట 10 రూపీస్కి అయితే ప్యాకెట్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఈవినింగ్ మార్నింగ్ అయితే పెట్టేయండి, దోమలు అయితే చాలా వస్తున్నాయి ఈ మధ్యలో. అండ్ ఇంకా నేను పప్పు చేశానన్నమాట. అదేంటి సాంబార్ పప్పు లాగా కాదు, చప్పడ పప్పు అంటారు కదా, సో అది చేశాను. నార్మల్గా ఆ పప్పులో కాస్తంత ఉప్పు పసుపు వేసేసి తాలింపు పెట్టేసుకున్నాను. సో ఇంకా వీడియోలో చూపించలేదు, నార్మల్గా అయితే తాలిపేసుకున్నాను అన్నమాట. ఇంకా నేను మార్నింగ్ నానబెట్టుకున్న పిండి అయితే నేను 10 o'clockకి పట్టేసుకున్నాను. 3-4 hours అయితే నానిందన్నమాట మ్యాక్సిమము. ఈరోజు ఫాస్టింగ్ కదా అని చెప్పేసి యాక్చువల్లీ ఒక రోజు ముందు చేసుకొని పులిసిపోయిన తర్వాత పోసుకుంటేనే మనకి దోశలు అనేది టేస్టీగా వస్తాయి. బట్ ఇలా కూడా మనకి టైం లేనప్పుడు కానీ అలాంటప్పుడు ఇట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. చాలామంది మినపప్పు ఎక్కువ వేసి బియ్యం తక్కువ, మినపప్పు ఎక్కువ వేయడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి అన్నమాట. మినపప్పు మనకి కొంచెం మెత్తగా, మనం ఇప్పుడు వడాలు ఇట్లా చేసుకుంటాం, వడాలు చేస్తే ఎంత సాఫ్ట్గా మెత్తగా వస్తాయో ఇది కూడా అట్లనే మెత్తగా అయిపోతుంది అన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా దోశలు చేసేటప్పుడు మినపప్పు తక్కువ క్వాంటిటీ, బియ్యం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే క్రిస్పీనెస్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. నేను 3 glasses ఆఫ్ బియ్యం తీసుకొని 2 glasses ఆఫ్ మినపప్పు వేసేసుకున్నాను అన్నమాట. ఎక్కువ చేయడం లేదు, నేను ఓన్లీ 2 days కోసమే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. అది కూడా మా పాపకి ఇష్టమనే నేను మ్యాక్సిమం నేను చేసి పెట్టేసుకొని అట్లానే ఉంచుకోను. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కువ కావాలి అంటే పట్టి పెట్టేసుకుంటాను. బట్ ఇప్పుడైతే నేను నార్మల్గా ఒక్కరోజు కోసమే చేశాను. అయినా పిండి మనకు పట్టినప్పుడు ఎక్కువ వస్తుంది కదా, నాకు ఈ పిండి వచ్చేసి 2 days వస్తుంది అన్నమాట. మా పాప అప్పుడప్పుడు దోశ అంటుంది కాబట్టి ఇంకా ఈ రోజుకి సరిపోతుంది. ఇంకొక రోజుకి మా పాపకి అప్పుడప్పుడు దోశలు వేయడానికి ఒక 2 days ఉంచుకుంటాను అంతే. ఇంకా దోశ పిండి అయితే పట్టేసుకొని చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ ఎక్కువ అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది టిఫిన్కి అని చెప్పేసి పెద్ద ప్రాసెస్ ఏం చేయడం లేదన్నమాట. చట్నీ కూడా నేను చాలా సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే పాప తింటుంది కాబట్టి. ఒక 2-3 మిర్చి వేసేసుకొని నార్మల్గా ఇంకా పల్లీలు అయితే వేయించేసుకుంటానన్నమాట. పల్లీలు వేయించేసుకొని మిర్చి వేసేసుకొని ఇంకా గ్రైండ్ పట్టేసుకుంటాను. ఎక్కువ మనకి చట్నీ కారం రాకూడదు, టేస్ట్ బాగా రావాలంటే కాస్తంత చింతబొట్టు యాడ్ చేసుకోండి. ఒక రెండు చింతబొట్లు లేదా లైట్గా కొంచెం వేసుకున్నా పర్లేదు. యాక్చువల్లీ నేను దోశలోకి చట్నీ వేరేలా చేస్తాను, బట్ ఇంకా అంత టైం లేదు, ఇప్పటికే టిఫిన్ లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా నార్మల్గానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఓన్లీ పల్లీలు మిరపకాయలు వేసి కాస్తంత చింతపొట్టేసి ఆయిల్ వేసి ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను. ఆ తర్వాత తాలింపు పెట్టుకుంటాను అన్నమాట. పిల్లలు తినే వాళ్ళు ఉంటారు కదా, మనకి ఎక్కువ నాకు బాగా స్పైసీగానే ఇష్టము కారము, బట్ కానీ పాప తింటుంది కదా అని చెప్పేసి ఇంకా దానికోసము ఇంకా నేను ఎక్కువ స్పైసీ చేసుకోను అన్నమాట. ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇదే తింటారు, బాగుంటుంది అన్నమాట. ఇట్లా చేసుకున్న సింపుల్ మనకి ఈజీగా అయిపోయేట్టు ఒక 2 minutesలో అయిపోతుంది చట్నీ. అట్లా అంత ఈజీగా అయిపోయేట్టు ప్రిపేర్ చేసేస్తాను అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే అంటే నా తరపు నుండి షేర్ చేస్తున్నాను, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు దోశ పెడితే అందులో అస్సలు కూడా మీరు తినే సోడా అసలు యాడ్ చేయకండి. అట్లా యాడ్ చేస్తే పిల్లలకి అంత మంచిది కాదన్నమాట. సో నాకు తెలిసిందైతే చెప్తున్నాను, మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను.
అండ్ ఇప్పుడైతే ఇంకా దోశ పిండి రెడీ అయిపోయింది. అందులో కాస్తంత సాల్ట్ వేసేసుకొని ఇంకా దోశలు అయితే చేస్తున్నాను అన్నమాట. దోశ తావా చాలామందికి తొందరగా పాడైపోతుంది. సో అట్లా అవ్వద్దంటే నేను టిప్ చెప్తాను మీకు వచ్చేసి. మనకి దోశలు సాఫ్ట్గా వెళ్ళాలన్నా, దోశ తావా తొందరగా ఖరాబ్ కాకూడదన్నా కూడా చిట్కాలు అయితే ఉన్నాయి నా దగ్గర. నేను యూస్ చేస్తాను, నాతో పాటు మీ అందరికీ కూడా హెల్ప్ అవ్వాలని చెప్పేసి షేర్ చేస్తున్నాను అన్నమాట. సో మనకి దోశకి మీరు ఎప్పుడైనా ఈరోజు దోశ వేసుకున్నారనుకో, నెక్స్ట్ డే మీరు దాన్ని తోమకండి. ఇప్పుడు మనము బాసనలు తోమే పిడిసతోటి గట్టిగా రాకుతాం కదా, అట్లా అస్సలు రాకొద్దు. ఎందుకంటే అట్లా చేయడం వల్లనే మనకి దోశలు తావా ఖరాబ్ అయిపోతుంది. ఒకటి మెయిన్ 100కి 100% అదే అన్నమాట. మనం దోశ తావా తీసుకున్నప్పుడు మనకి ఒకటి సాఫ్ట్ది మనకి తోమేది వస్తుంది అన్నమాట. దోశ తావకి స్పెషల్గా తోమనికి ఒక చిన్న ప్లాస్టిక్ మెత్తటి కవర్ ఉంటుంది కదా, అది తీసుకోండి. పిడిస అస్సలు వాడొద్దు. అట్లాంటిది దానివల్ల తోమడం వల్ల దోశ తావా తొందరగా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. సో మెత్త క్లాత్ తోటి మంచిగా సర్పు నీళ్ళు పెట్టేసి క్లాత్తో తూడ్చేసినా కూడా పర్లేదు, కానీ గట్టిగా రాకి తోమినరు అనుకో దోశ తావ పోయినట్టే. ఇట్లా చాలా నేను చేశాను. ఇంతకుముందు నా దోశ తావ ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నది అట్లానే అయిపోయింది. దాన్ని రాకి తోమి ఖరాబ్ చేసుకున్నాను అన్నమాట. అట్లా ఎవ్వరు చేసుకోవద్దని చెప్పేసి మీకు కూడా హెల్ప్ అవుతుందన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకోటి, మనం దోశలు పోసేటప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దాన్ని సగంకి కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ముంచి దోశ తావకి మొత్తం తిప్పాలన్నమాట. అలా తిప్పినట్టయితే మనకి అంటే ఇప్పుడు ఎక్కువ డేస్ యూజ్ చేసిన దోశ తావ ఉంటుంది కదా, దాని మీద ఎక్కువ అంటే మనకి వెళ్ళాయి దోశలు అనేవి. సో అట్లా వెళ్ళాలంటే ఆనియన్ని మంచిగా ఆయిల్లో ముంచి వేడయిన తర్వాత దాన్ని మొత్తం దాని చుట్టూ రాయాలన్నమాట. అట్లా రాస్తే మనకి దోశ తావా ఖరాబ్ కాకుండా మనకి నీట్గా ఉంటుంది. అలాగే మనం పాత దోశ ఇప్పుడు యూజ్ చేస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా మీరు దోశ తావా, మీకు వెళ్ళాయి అనుకుంటే ఇట్లా చెయ్యండి. ఒక ఆనియన్ పెట్టి ఆయిల్ ముంచేసి రాయండి, మీకు మంచిగా సాఫ్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నేను చెప్పేది నిజం, ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను అన్నమాట. ఇంకా ఫైనల్గా నా దోశలు పోయడం వరకు కంప్లీట్ అయిపోయింది. ఒక ప్లేట్లో నా చిటికన్నకి నాకు అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట. తనకి దోశలు అంటే మస్తు ఇష్టం అన్నమాట. రోజు పెట్టినా కూడా తింటుంది. అది తినేది ఒక్కటే, కాకపోతే దోశ అంటది అంతే. సో ఇప్పుడు నేను ఒక 2-3 దోశలు అయితే వేసుకున్నాను. నా చిట్టలకి ఒక దోశ వేసి దానికి ప్లేట్ పెట్టేశాను. చిన్నపిల్లలకి సపరేట్గా తినడం అలవాటు చేస్తేనే బెటర్ అని నా ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం ఇప్పటి నుంచే నేర్పించాలి కదా. సో మనం తినిపిస్తూ ఉంటే పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు తిననీకి అసలు ఇష్టపడాలన్నమాట. వాళ్ళకి వేసిస్తే వాళ్ళు కొంచెం తినని, కానీ అలవాటు అయిపోతుంది. తర్వాత మనం పైనుండి తినకపోతే తినిపియాలి అంతే. బట్ దోశలు చేసిన రోజైతే నేను అస్సలు తినిపియను, పెరుగన్నం కూడా తినిపియ, దానికి ఇచ్చేస్తాను తినమని చెప్పేసి. ఇప్పుడైతే దోశలు అయితే తినేస్తున్నాం అన్నమాట. సో మార్నింగ్ టిఫిన్ అయితే మేము 11కి తింటున్నాం. ఆల్రెడీ దానికి పాలు బూస్ట్ మార్నింగ్ అయిపోయింది. సో నేను మార్నింగ్ నుండి ఓన్లీ హాట్ వాటర్ తప్ప ఏం తీసుకోలేదు మధ్యలో, ఓన్లీ ఇప్పుడే దోశలు అన్నమాట. ఇంకా తినేసిన తర్వాత బట్టలు నానబెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా చాకలాం వస్తుంది ఉతకడానికి మాకు. ఇంకా సో బట్టలు అయితే ముందుగానే నానబెట్టేస్తే కాసేపు నానితే మనకి బట్టలు అనేవి కొంచెం తెల్లగా అయిపోయి మంచిగా ఉంటాయి కదా. సో చాకలాం వచ్చేసరికి నేను ఇంకా తిన్నాను. తినేసి బట్టలన్నీ కూడా నానబెట్టేసి సబ్బు పెట్టేసినామనుకో ఇంకా వాళ్ళు వచ్చేసి వాష్ చేసేస్తారన్నమాట. సో ఇవాల్టి వ్లాగ్ ఇదన్నమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలా చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి అన్న కూడా నేను కంపల్సరీగా ట్రై చేస్తాను మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి. సో ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంకా ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎండ్ వరకు చూసినందుకు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.